నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. గతంలో రిలీజ్ అయినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఏదైతే ఉందో కోర్టు కేసు కారణాల వల్ల అది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ అనేది రిలీజ్ చేయలేదు. సో ఈ రోజు అనగా నవంబర్ 18 రోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్, కొత్త షెడ్యూల్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆర్ఆర్బి నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు ఆర్ఆర్బి నుంచి విడుదలైనటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్ 2024లో విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32,438 ఖాళీలకు సంబంధించినటువంటి పోస్టుల యొక్క భర్తీ అనేది జరగనుందన్నమాట. సో దీంట్లో దాదాపుగా అంటే ఈ పోస్టులకు దాదాపుగా 10.82 మిలియన్స్ మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఓకేనా, 10.82 మిలియన్స్ మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం జరిగిందనమాట. అయితే వీటికి సంబంధించినటువంటి ఈ కొత్త షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ప్రధానంగా మనకు ఎగ్జామ్ డేట్స్ చూసినట్లయితే నవంబర్ 27వ తేదీన వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. చివరి తేదీ మనకు జనవరి 16వ తేదీన వీటికి సంబంధించిన షెడ్యూల్ ఏదైతే ఉందో అది ముగియడం జరుగుతుంది. అంటే నవంబర్ 27వ తేదీన మనకు ఎగ్జామ్స్ అనేది మొదలవుతుంది. జనవరి 16వ తేదీ వరకు మనకు కంటిన్యూగా ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది జరుగుతుందన్నమాట. గతంలో మనకు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు ఒక రోజుకు 3 షిఫ్ట్ల వారీగా ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఇప్పుడు కూడా రోజుకు 3 షిఫ్ట్ల వారీగా నిర్వహించేటువంటి అవకాశం మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకు వీటికి సంబంధించినటువంటి అడ్మిట్స్ కార్డ్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్స్, అంటే ఆర్ఆర్బి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అందులో అందుబాటులో ఉంటాయన్నమాట. అయితే మనకు ఈ హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయని చూసినట్లయితే నవంబర్ 19వ తేదీ అంటే ఎగ్జామ్కి మనకు దాదాపుగా 10 రోజుల ముందే మనకు ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ఈ హాల్ టికెట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఇక్కడ మనకు హాల్ టికెట్స్ అఫీషియల్గా డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రం ఎగ్జామ్కి అంటే 4 రోజుల ముందు మాత్రమే మనకు ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 10 రోజుల ముందు మన యొక్క ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది, ఏ సిటీలో ఉంది, ఏ షిఫ్ట్కి మనకు అలాట్ చేయడం జరిగింది, ఏ రోజున ఉంది అనే విషయాల గురించి మాత్రమే మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో నవంబర్ 19th నుంచి మనకు సిటీ ఇంటిమేషన్ లెటర్ అనేది అందుబాటులో ఉంటుంది. నవంబర్ 23వ తేదీ నుంచి మనకు వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేది అందుబాటులో ఉంటాయి. సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి మనకు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ మరిన్ని విషయాలు వీటి గురించి మనం తెలుసుకున్నట్లయితే ఓవరాల్గా మనకు ఈ 32,000 మనకు ఇక్కడ ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో 32,438 ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఇందులో మనకు ట్రాక్ మెయింటైనర్, పాయింట్స్ మ్యాన్, అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు అంటే అసిస్టెంట్ ఎస్టెంట్, అలాగే సిఎండ్డబ్ల్యూ, అదేవిధంగా వర్క్షాప్ సంబంధించినటువంటిది, అదేవిధంగా టీఆర్డి సంబంధించిన పోస్టులు, టీఎల్ అండ్ ఏసీ సంబంధించిన పోస్టులు, అదేవిధంగా లోకోషెడ్ ఎలక్ట్రీషియన్ సంబంధించిన పోస్టులు, ట్రాక్ మెషిన్ సంబంధించిన పోస్టులు, ఎలక్ట్రికల్ వర్క్షాపు, అదేవిధంగా డీజిల్ మెకానిక్ సంబంధించిన పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారనమాట. సో ఇందులో మనకు ఒకసారి పరీక్ష విధానం చూసినట్లయితే మనకు ఓవరాల్గా 4 దశలలో ఈ ఎంపిక విధానం అనేది జరుగుతుందన్నమాట. మొదటి దశలో మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదే మెయిన్స్ ఎగ్జామ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల తర్వాతనే మనకు ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రన్నింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో 100 మార్కులకు 90 నిమిషాల టైంతో మనకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఎగ్జామ్లో మనకు నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా మనకు ఇంప్లిమేషన్ అనేది ఉందన్నమాట. ఓకేనా, 90 నిమిషాలలో 100 మార్కులకు మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వీరికి నెక్స్ట్ తదుపరి దశ అయినటువంటి ఈవెంట్స్ ఏదైతే ఉందో అందుకు అర్హత ఇస్తారనమాట. సో ఈవెంట్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ అభ్యర్థులను మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ అంటే అన్ని వ్యాలిడ్ అని చెప్పి ప్రూవ్ అయిన తర్వాత మీకు మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకు వీటికి సంబంధించినటువంటి గ్రూప్ డికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ అనేది ఈ విధంగా జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం పూర్తిగా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్, దాంతోపాటుగా సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా తెలుసుకోవడం జరిగింది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.